నేను ఆత్మను అనుకున్నప్పుడు నువ్వు ప్యూర్గా భగవంతుడు అయిపోతావు. కానీ ఇంకో నేను ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే ఇంకో నేను మీకు ఎప్పుడు సత్యం అర్థమవుతుంది. ఇదే భగవాన్ రమణ మహర్షి చెప్పింది. ఆత్మ విచారణ చేసినప్పుడు నేనెవరనే ప్రశ్న నీ లోపల ఉద్భవించినప్పుడు పుట్టినప్పుడు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు సార్ అప్పుడు సోల్ ఉందా లేదా? ఆత్మ ఉంది. కానీ మరి నేనెవరో తెలియదు కదా. సో ఇప్పుడు నేను అని ఎక్కడ ఎంటర్ అయింది? సో ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ తల్లి లాలిస్తుంది కదా. సో ఇప్పుడు ఆయన కళ్ళు తెరిచినప్పుడు ఈ ప్రపంచం ఈ లోకంలోకి పరిచయం అయినప్పుడు ఈ లోకము పరిచయం చేస్తుంది అప్పుడప్పుడే. సో ఈయన మీ మమ్మీ మీ డాడీ పరిచయం చేస్తుంది, కనబడుతుంది. ఇప్పుడు నాకు చిన్న పసిపాలు ఉన్నప్పుడు నన్ను మా అమ్మ తీసుకున్నది కదా, దగ్గర తీసింది, నాకు పాలన చేసింది కదా. అప్పుడు నేను ఏమంటున్నా అంటే మా మమ్మీ అంటున్నా, మా మమ్మీ నాకు ఇది చేసింది అంటున్నా. మా మమ్మీ ఎంటర్ అయింది, ఎప్పుడు ఎంటర్ అయిందా? మా మమ్మీ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? నేను ఉంటేనే కదా మా మమ్మీ ఉండేది. అసలు మమ్మీ లేకపోతే నేను ఎక్కడిది? ఇక్కడ మమ్మీ ఉంది సార్, అసలు మమ్మీ లేకపోతే నేను ఎక్కడ? నేను అనేదానికి రుజువు లేదు ఇక్కడ. సో ఇప్పుడు నేను ఎక్కడ ఎంటర్ అవుతున్నా అంటే నేను దేని వల్ల పుట్టింది అంటే మమ్మీ వల్ల నేను పుట్టింది. ఇప్పుడు ఇక్కడ షర్ట్ వేసుకున్నా సార్, ఈ షర్టు నేను షర్టు కొనుక్కొచ్చుకున్నా అన్న. ఇప్పుడు నేను షాప్లోకి పోయి షర్టు కొనుక్కొచ్చుకున్నా. అసలు షర్ట్ అనే పదం షర్టే లేకపోతే నేను అనేది ఎవిడెన్స్ ఉందా? లేదు. ఇప్పుడు మనం కారు ఉన్నాం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారు మనది, నాదే అనుకున్నాం. ఇప్పుడు ఈ కారు లేదు, నేను అనేది ఉందా లేదా? లేదు. సో ఈ జగత్తులో ఏమవుతుందంటే ఈ రెండో దానికి అతుకుంటుంది. అంటే ద్వైతంలో రెండుగా ఉంటుంది ప్రపంచం.